మీకేదో చేయాలని మీ మనసులో ఉంది. కానీ నలుగురు ఏమనుకుంటున్నారని మీరు ఆగిపోతుంటారు గదా! దానికోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక విలేజ్‌లో భార్యాభర్తలుండేవాళ్ళు. వాళ్ళ ఏజు కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్ అనమాట. 40, 45 అలా ఉంటాయి. వాళ్ళు చాకలోళ్ళనమాట. అంటే బట్టలు ఉతికేవాళ్ళు. సో, వాళ్ళ పనేంటంటే బట్టలు ఇక్కడ నుంచి నదిలోకి తీసుకెళ్ళాలి. అక్కడ ఉతకాలి. తెచ్చి మళ్ళా ఎవరి ఇళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇలా డైలీ మోసుకెళ్ళడం బరువయిపోతుంది. ఎందుకంటే వయసొచ్చేస్తుంది గదా! సో, వాళ్ళేం చేసినారు, ఇంతవరకు ఎగబెట్టుకున్న డబ్బులతో ఒక 2 గాడిదలు కొనుక్కుందామని డిసైడ్ అయ్యారు. వాళ్ళ ఊర్లో గాడిదలు అమ్మరు. గాడిదలు కొనాలంటే ఒక 20 కిలోమీటర్స్ వాళ్ళ ఊరు నుంచి వెళ్ళాలి. సో, వీళ్ళేం చేశారు, పొద్దున్నే సంత కాబట్టి రాత్రే సద్ది కట్టుకొని రాత్రే సంతకు బయలుదేరినారు. నడుచుకుంటూ పోవాలి కదా! చాలా దూరం. రాత్రంతా ట్రావెల్ చేసి అక్కడికెళ్ళిపోయినారు. సంతలో కూర్చున్నారు. పొద్దున్నే మంచిగా 2 గాడిదలను చూసారు. సెలెక్ట్ చేసుకున్నారు, కొన్నారు, తీసుకొనొస్తున్నారు. సో, రాత్రంతా నడిచి అలసిపోయినారు గదా! సో, ఎట్లా గాడిదలు కొన్నాం కదా అని ఇద్దరు చెరో గాడిద పైన ఎక్కేశారు. ఎక్కేసి వస్తున్నారు. ఇలా వస్తుంటే ఊర్లో వాళ్ళందరూ చూసి వీళ్ళు చూడరా బుద్ధి లేదు, ఏం లేదు వీళ్ళకి. 2 గాడిదలు ఇప్పుడు కొన్నారో లేదో అప్పుడే ఎక్కిపోతున్నారు. అవి వాళ్ళని మోయాలా వద్దా అని అనుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోలేదు. అలాగే వస్తున్నారు. వస్తుంటే కొద్దిసేపటికి గాడిదలు అలసిపోయినాయి. సో, గాడిదలు అలసిపోయినాయి కదా అని దిగేసి వాటికి కొంచెం నీళ్లు తాపి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అలా వస్తూ ఆ ముసలావిడ కొంచెం అలసిపోతే కొద్దిసేపు గాడిద మీద కూర్చొని వస్తానని ఆవిడ గాడిద మీద కూర్చుంటది. అలా వస్తూ ఉంటే కొద్ది దూరం రాగానే అక్కడుండే ప్రజలు మళ్ళీ ఊరుకున్నారు కదా! వాళ్ళు చూడరా 2 గాడిదలున్నాయి. చెరొక దాని మీద ఎక్కెళ్ళొచ్చు కదా! మొగాడు నడుస్తుంటే ఆడదేమో అంత దర్జాగా గాడిద మీద కూర్చొని ఎళ్తుంది. మొగాడే నడుస్తున్నప్పుడు ఆవిడకేమైంది అని అంటారు. ఆ మాటలేం పట్టించుకోలేదు. అలాగే ముందుకొస్తారు. అలాగే వస్తూ ఉంటే కొద్దిసేపటికి సర్లే నేను ఎక్కింది చాలు. ఇంకా గాడిద కూడా అలసిపోయేటట్టుంది. నువ్వెళ్ళి ఆ గాడిద మీద కూర్చో. నేను నడుచుకుంటూ వస్తానులని లేడీ నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు భర్త గాడిద పైన కూర్చున్నాడు. ఇలా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ప్రజలు మామూలే. ఏమనడం స్టార్ట్ చేశారంటే, "వాడు చూడరా తెలివుందా లేదా లేడీస్ నడుచుకుంటూ ఎళ్తుంటే వాడేమో గాడిద మీద ఉండి గాడిద పైన కూర్చొని వస్తున్నారని." వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోలేదు. అలాగే నడుచుకుంటూ వచ్చారు. అలాగే కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఇంటికి దగ్గరగా వస్తున్నాం కదని అతను గాడిద దిగేసి తను కూడా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేశాడు. ఇది చూసిన ఊరు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలివిందా లేదా వీళ్ళకి, గాడిదలు కొన్నారు కదా! అంత దూరం నుంచి నడిచి రాకపోతే ఆ గాడిదల మీద కూర్చొని రావచ్చు కదా! అని అనడం స్టార్ట్ చేశారు. సో, ఇలా నువ్వు ఏం చేసినా అంటారు. నువ్వు కరెక్ట్ చెయ్యి అంటారు. నువ్వు రాంగ్ చెయ్యి అంటారు. నువ్వు చెయ్యి అంటారు. చెయ్యకపో అంటారు. సో, నువ్వు ఏమనుకుంటారో అని ఆలోచించి ఇంట్లో కూర్చొని అనిపించుకుంటావా? లేపోతే ఏదోటి ట్రై చేసి ఫెయిల్యూరా? సక్సెసా? ఏదోటైతావు. సక్సెస్ అయితే పర్లేదు. ఫెయిల్ అయితే నేర్చుకుంటావు. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ తప్పులు చేయకూడదని. సో, నలుగురు ఏమనుకుంటారు అనేది మైండ్‌లోంచి తీసేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయి. ఖచ్చితంగా ఏదో ఒకటి దారైతే కనబడుతుంది. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకు. అలా ఆగిపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ భాషా భావాలు.